హత్యాచార విచారణకి ముద్దాయి అభిమన్యుని పెట్టవలసిందిగా పోలీసు వారిని కోరుతున్నారు. అభిమన్యు గారు ఈ వాదన వినిపించండి. ప్రమాణం చేసి నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, నిజమే చెప్తాను. నీ పేరు? అభిమన్యు. నువ్వేం చేస్తుంటావు? ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చదువుతున్నాను. ఢిల్లీ నుండి మీరెప్పుడు వచ్చారు? 3 రోజుల క్రిందట. అంటే నెలకు ఎన్నిసార్లు వస్తారు? అంటే నా ఉద్దేశం వేరే రకం కాదు, మీ వదిన్ని కలవడానికి రహస్యంగా ఎన్నిసార్లు వస్తారని అడుగుతున్నా. నాయుడు గారు, కేఎస్కే పీపీ గారు సంబంధించి మాట్లాడే సమయం లేదు. థ్యాంక్ యూ రానా. మీ అన్నయ్యకు తెలియకుండా ఢిల్లీ నుండి వచ్చి ఎవరికి కనబడకుండా రహస్యంగా నెలకు ఎన్నిసార్లు వస్తారు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, నిజమే మాట్లాడుతున్నాను. మీ అన్నయ్యకు తెలియకుండా ఢిల్లీ నుండి వచ్చి రహస్యంగా మీ వదిన కలిసి ఎవరికి కనబడకుండా వెళ్ళిపోతావు, అవునా కాదు? పీపీ గారు నా క్లయింట్ ని తప్పుడు సాక్ష్యాలు సృష్టించే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరానా వదిన మీద మోజుపడి మొదట నేను అన్నయ్యను, తర్వాత నిజం బయటికి రాకూడదని వాళ్ళ వదిన్ను రేప్ చేసి అంత కిరాతంగా హత్య చేశాడు. నువ్వు అంతకుడివే, హత్య చేసావని నవ్వుకో. నేరం రుజువు లేకుండా, సాక్ష్యాలు లేకుండా నా క్లయింట్ ని అంతకుడని ముద్ర వేస్తున్నారు. ఎవరానా దీనికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎవరానా? సాక్ష్యాలను ప్రవేశపెట్టండి. గజపతి గజపతి గజపతి. మీ పేరు, మీరేం చేస్తుంటారో జడ్జి గారికి చెప్పండి. అలాగేనయ్యా, నా పేరు గజపతి అండి. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని. ఈ నియోజకవర్గంలో పేదలకు ఏ కష్టం వచ్చినా నా ఇంట్లో కష్టం వచ్చినట్టు భావించి ఆ రోజు మంచి నీళ్ళు కూడా తాగండి అయ్యా. అలాంటి మనసు కలవండి. అలాంటిది నా నియోజకవర్గంలో ఈ ప్రజల యొక్క భూములు, పేద ప్రజలు కోలు చేసుకుంటున్న దేవాదాయ భూములు అన్యాయంగా ఎంఆర్ఓ గారు ఆక్రమించి నా ఎంత తిప్పురా గురించి ఒక్క మాట తేడా మాట్లాడితే ఎమ్మెల్యే చూడను. దగ్గర పెట్టుకొని మాట్లాడు. అయ్యా చూడండి అయ్యా, మీ ఆజ్ఞ ఎలా వినిపిస్తున్నాడు. ఈ దుర్మార్గుడు అయ్యా. అయ్యా
ఎంఆర్ఓ గారు ఈ పేదల యొక్క భూమిని లంచాలు తీసుకొని పేదవారికి దారాదత్తం చేస్తున్నారని ఈ పేద ప్రజలందరూ వచ్చి నా దగ్గర దుఃఖపడి లోబో దిగోమని ఏడుస్తుంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వాళ్ళ బాధ చూడలేక ఎంఆర్ఓ గారిని ఎచ్చడికి ఎంఆర్ఓ గారికి వెళ్ళానండి అయ్యా. అక్కడ ఎంఆర్ఓ గారు లేరు. తీరా వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చూసిన నిజం నా కళ్ళతో చూసిన నిజం నా నోటితో చెప్పలేదయ్యా. చెప్పండి, మీరు చూసిందంతా జడ్జి గారికి చెప్పాలి. అలాగేనయ్యా. నేను ఎంఆర్ఓ ఇంటికి వెళ్ళేసరికి ఈ బోర్డు వ్యక్తి ఒక ఆడవడితో మంచి సొంగ అయ్యా. తీరా ఆ ఆడవాడి సేవలని చూస్తే ఈ ఎంఆర్ఓ గారి భార్య అండి. సొంత వదిలితోనే అక్కడ సంబంధం పెట్టుకున్నా నీచినట్టు జ్ఞానం లేకుండా తల్లి లాంటి వదిలితోనే అసలే తట్టుకుంటాడు. అదేనయ్యా నేను చూసింది. అయ్యా నేను ఎల్లు వస్తానయ్యా. వెళ్ళండి. మరి ఒక సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాం. సక్సెస్ మరిడియా 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 మీ అమ్మారావు గారు ఎలాంటి వారు? రూపాయలు ఇస్తే ఒకరి మీద ఉన్న భూమి ఇంకొక మార్చేస్తున్నాడు. మీకోసం నాన్న ప్రాణాల సైతం త్యాగం చేశాడు. రైతుల పదవులకి విలువ లేకుండా చేస్తున్నావురా. మా అన్న నిప్పురా నిప్పు. తెచ్చినారు. ఎంఆర్ఓ గారు ఎలాంటి వారంటే సాగడానికి వచ్చి నాటుకోళ్ళని మేకల్ని పండించమంటారండి. ఒకరు పండించకపోతే నువ్వు ఉంటున్నాడు భూమి ఎంతగా అమ్మడిపోయారా? మీకోసం నా వదిన నా అన్న ప్రాణాలు పోగొట్టుకున్నారా? కోళ్ళని మేకల్ని గొర్రెలు పంపకపోతే నీ పేరున్న భూమి మీద లేదా ఎవరితో నడుస్తారండి. అది ఎవరో తెలియదని చెప్తారండి. తర్వాత మా తాత ముత్తాల దగ్గర నుంచి ఉన్నటువంటి భూమి నేను సాగు తర్వాత కట్ట చేయడానికి తీరము చూస్తే 50,000 రూపాయలు ఇస్తే మీ భూమి మీ పేరు నీకు ఇస్తున్నాను. మా అన్న అలాంటి వాడు కాదు. అంతేవిధంగా నొక్కండి. 20,000 రూపాయలు ఇమ్మన్నారండి. 20,000 రూపాయలు పట్టుకొని వెళ్ళండి. ఎంఆర్ఆర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మరిడియా అక్కడ ఏం చూసావు చెప్పబోయా జడ్జి గారికి. అయ్యా ఈ కోర్టుకోలే నేను చెప్తున్నాను అయ్యా. అక్కడ నేను చూసిందే చెప్తున్నానండి. అబద్ధం చెప్పకూడదు కాబట్టి అక్కడ చూసింది చెప్తున్నానండి. ఎంఆర్ఓ గారి భార్యతోటి మహానుభావుడండి. ఇది కోర్టు ప్రాణాంగం. కోర్టు ప్రాణాంగంలో ప్రతి సమస్య కూడా ఇక్కడ పరిష్కారం అవుతుంది. ఆవేశపడి ఏది చేయడానికి ఇక్కడ వీల్లేదు. చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. అలా నడుచుకుంటున్నాడే ఈ సమాజం బాగుపడుతుంది. అన్యాయాలను కూడా నిజాలుగా చెబుతున్నప్పుడు నాలో రగుతున్న రక్తం పొగలో వేస్తుంది. ఈయన చెబుతున్న పచ్చి అబద్ధాలు. ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఎవరన్నా బాబు చెప్పాను. మీ నమస్కారం
మరి అమ్మగారు మానేటటువంటి ఈయనండి అక్రమ సంబంధం ఉండేమోనండి. అయ్యా యువరానర్, మరొక సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాం. ప్రొసీడ్. సర్వభూషణ్ సర్వభూషణ్ సర్వభూషణ్. మీరు చూసిందంతా జడ్జి గారికి చెప్పండి. అయ్యా, నా పేరు సర్పభూషణం అండి. మాది ఈ మండలంలోనే జమీందారి కుటుంబం అండి. మా తాతగారు, మా నాన్నగారు, మేము కూడా ఈ మండలంలో ఉన్న భూములన్నీ కూడా పేదలకు దానంగా ఇచ్చి ఉన్నామండి. ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిసి ఎంఆర్ఓ గారిని కలుద్దామని ఆఫీస్కి వెళ్ళానయ్యా. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఎంఆర్ఓ గారు ఆఫీసులో లేరయ్యా. అట్నుంచి అటే తిన్నంగా ఎంఆర్ఓ గారి ఇంటికి వెళ్ళానయ్యా. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ భూమిలో ఉన్నటువంటి వ్యక్తి సొంత వదిలితోనే అక్రమ సంబంధం. అయ్యా జడ్జి గారు, ఇలాంటి వాడు ఈ సమాజానికే చాలా ప్రమాదం. అటువంటిది సొంత వదిలితోనే ఇదయ్యా నేను చూసింది. యువరానర్, మరొక సాక్షిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాం. ప్రొసీడ్. ప్రొసీడ్. నాగభూషణ్ నాగభూషణ్ నాగభూషణ్. నువ్వేం చూసావో జడ్జి గారికి చెప్పి భయపడకు నువ్వు. అయ్యా, నా పేరు నాగభూషణమయ్య. మా అన్న సర్పభూషణమయ్య. సర్పభూషణం అయ్యా, మా అన్న ఎంఆర్ఓ గారి ఇంటికెళ్ళి ఎంఆర్ఓ గారిని తీసి రమ్మన్నారయ్యా. ఎంఆర్ఓ గారి ఇంటికి వెళ్ళి అంటే ఆ తలుపు దగ్గరికి వెళితే ఏదో సౌండ్ వినబడుతుంది. ఏటిని అని చూస్తే ఆ బోనులో ఉన్న వ్యక్తి ఆ ఎంఆర్ఓ గారిని మెడ పట్టుకొని కత్తి పట్టుకొని పొడుస్తున్నాడయ్యా. అయ్యా, అది చూస్తుండగా వాళ్ళ వదిలి గారు వచ్చి నాగబోజు ఎంఆర్ఓ భార్య అబద్ధం చెప్తున్నాడు. అయ్యా చెప్పింది విని తర్వాత మాట్లాడితే కానీ నువ్వు ఆవేశపడకుండా కన్న తండ్రి లాంటి మా అన్నను మా వదిన పట్టలు పెట్టుకున్న దుర్మార్గులు కళ్ళ ముందే అబద్ధాలు చెబుతుంటే ఎలా ఊరుకోమంటారు ఎవరైనా? అయ్యా, ఈయన ఎంఆర్ఓ గారు ఆవిడ వచ్చి, బాబు మనం చేసింది తప్పు, ఆయన్ని ఏమీ చెయ్యకని ప్రాధాన్యపడిన ఆయన పెడలో వచ్చి కత్తి అది చూసిన వెంటనే నాకు భయం పుట్టుకొని వెంటనే ఎదురుగా ఉన్న కిల్లీ బట్టి దగ్గరికి వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళు తాగానయ్యా. అక్కడ ఉన్న కాయిన్ బాక్స్ లో వేసి ఎస్పీ పృథ్వీరాజు గారికి ఫోన్ చేసి ఆయన చేసిన అన్యాయం చెప్పానయ్యా. అదేనయ్యా నేను చూసింది. ఆయన వల్ల నాకు ప్రాణ రక్ష కల్పించమని కోర్టు వారిని కోరుకుంటున్నాను. అభిమన్యం, ఈ కోర్టుకి నువ్వు ఏమైనా చెప్పదలుచుకున్నది ఉన్నదా? ఏం చెప్తానయ్యా, ఏం చెప్తాను? కళ్ళ ముందే రాజకీయాన్ని
గోండాయజాన్ని డబ్బుతో ముడిపడి నా వదినను అన్నయ్యను చంపిన వాళ్ళే వాటిల్ని నిజాలుగా పచ్చి నిజాలుగా పలుకులు పలుకుతుంటే గుండెల్లో బాధ తప్ప ఏముందయ్యా నాకు. ఆ గోండాల కొడుకులు రైతులకి అండగా ఉండి ఈ ప్రజలకు సేవ చేయాలని మా అన్న తాపర్దాయపడి నిండు ప్రాణాలు పోగొట్టుకుంటే అయ్యా వాళ్ళు ఎంత దారుణంగా నా మీద అబద్ధం ఆడారో మీకు తెలుసు కదయ్యా. చిన్న వయసులోనే కన్న తల్లిదండ్రులు యాక్సిడెంట్లో పోగొట్టుకున్నారు. తర్వాత మా అన్న కష్టపడి నన్ను పెంచి పెద్ద చేశాడు. మా అన్నయ్యకు పెళ్ళైన తర్వాత అభి ఉన్నాడు, ఇక మనకు పిల్లలు వద్దు అని కన్న కొడుకులా పెంచారయ్యా. అలాంటిది కన్న కొడుకుతోనే అక్రమ సంబంధం పెడుతున్నారయ్యా. నీచులు అక్రమ సంబంధం పెడుతున్నారు. ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా అయ్యా? చెప్పండి, ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? సమాజాన్ని కాపాడవలసిన పోలీసులే నన్ను అంతు కూడా అంటున్నారయ్యా, అంటున్నారు. అసలు ఏం జరుగుతుందో అన్నారు ఈ సమాజంలో. మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన అమ్మలు ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే తిరిగి వచ్చే వరకు బిక్కుమని ఎందుకు ఉంటున్నారు? సమాజం ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఒక్కసారి మీరు చూడాలి ఎవరానా, చూడాలి. అందుకే నా వదినను, నా అన్నను చంపిన వాళ్ళని ఊరికినే వదిలిపెట్టను ఎవరానా, ఊరికినే వదిలిపెట్టను. పూర్తి సాక్ష్యాధారాలతో ఇదే బోరులో నించోబెట్టకపోతే నా పేరు అభిమన్యే కాదు. అందుకు అయ్యా నాకు కొంత సమయం ఇస్తే పూర్తి సాక్ష్యాధారాలతో నా క్లయింట్ అడిగినట్టు తగిన సాక్ష్యాలతో న్యాయస్థానం ముందు హాజరుపరచడానికి కొంత సమయం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ముద్దాయి అభిమాన్యాన్ని రక్షించడానికి డిఫెన్స్ లాయర్ గారికి సమయం ఇస్తే కొత్త సాక్ష్యాలను సృష్టిస్తారు, నిరపరాధి అని వాదిస్తారు. ఎవరైనా నా సాక్ష్యాలను మరోసారి పరిశీలించి ఈ ముద్దాయికి ఇప్పుడే శిక్ష వేసి న్యాయాన్ని రక్షించాడు. దక్షాలు ఎవరైనా తగిన సాక్ష్యాధారాల పరిస్థితుల మీదట ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే సొంత అన్నయ్యను వదిలిను చంపేశాడని నిర్ధారించి ఇలాంటి వ్యక్తి ఈ సమాజంలో బ్రతకడానికి వీల్లేదు కావున ఐపీసీ సెక్షన్ 498, 366, 497 మరియు ఐపీసీ సెక్షన్ 303 ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అయినది. ఎంత ఇదిగా చెప్పిన తర్వాత కూడా మీ సాక్ష్యాల్లో, మీ తీర్పులోని మార్పు లేదు అని అంటే జడ్జి గారు చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకొని నా దుర్మార్గులు గంటలు నరకకపోతే నా పేరు అభిమన్యే కాదు.
వెళ్తారో మేము చెప్తాం. ఎంత దూరం వెళ్తున్నా నైకులు ఏమిటా బాధ నీకు? బాగా మంచి లేదు చెడ్డ లేదు మానవత్వం ఎక్కడ పోతుంది మధ్యకి. అమ్మా అందరూ బాగున్నారా? నేనా అమ్మా ఎంత లేకున్నా లేక ఎండాకాలం లోపల తల్లి అందరూ ఏమండి ఏమండి బాబు ఎవరు లేదా ఇంటికాడా? ఏమిటి ఆయన లక్ష్మీవారం కూడా ఎవరు వెళ్ళండి నేను రామచంద్ర వచ్చి తెలవందరూ చెప్తాను అందరికీ చెప్తాను. బాబు అదేంటి బాబు ఏంటి బాబు చాలా ఇల్లు తిరిగారు కదా బాబు. ప్రతి ఇల్లు తిరిగి తిరిగి ఓళ్ళు పీకి మీ ఇంటి దాకా వచ్చానికి టైం అయింది బాబు. మొత్తం అయిపోయింది బాబు. మీరే లాస్ట్ బాబు. మీరు వైజాగ్ చాలా లేట్ అయిపోయింది బాబు. అన్ని ఇల్లు అయిపోయినాయి బాబు. ప్రతి ఊళ్ళు 5,000 10,000 చెల్లించారు బాబు. వడ్డీలు కూడా చెప్తున్నాను బాబు. మీ ఇష్టం బాబు. మీ పేరు చెప్తే పేరు 10,000 చదవాలా? మా చదవడానికి వచ్చాం. బాబు మీ తాతయ్య పేరు చెప్పు. మీ పేరు చెప్పకుండా చేస్తాం బాబు. అత్తయ్య మాదే ఓహో మాదే అదే ఓహో మాదే బాబు మనవడు బాబు ఈ ముద్దల మనవడు ఈ అయ్యల మనవడు ఈ చిట్టి మనవడు ఈ చిన్న మనవడు నీనాయో నీనాయో నీ పేరు నీ అప్పల్లాయో ఇది అలవాయకండు మోదనేది ముడలే మోదనే పోదాదో ఇస్తాదా తగే ఆస్తాదా బాబు. బాబు మహాశివరాత్రి బాబు తలుపులు తీసే ఉంటాయి బాబు. చిన్నగా వచ్చేస్తాను కంగారు పడుకో. తక్కువే బాబు. మీ అభిమానం కొద్ది వైద్యాలు కదా ఉంటారు. 5-10 ఇచ్చుకుంటూ పుచ్చుకుంటారు. బాబు కాలం మారింది బాబు. గవర్నమెంట్ మరి రేట్లు పెరిగిపోయినాయి బాబు. మొన్న కూడా తగిలి వేస్తాను. ఎలా చదవనా అనే ఉంటారు బాబు. ఇక్కడికే జనం ఎక్కున్నారు బాబు. మధ్యలో సిక్కరిపోతాడేమో. బాబు మూడు పేరు ఏదైనా 10,000 2 పేర్లు ఏదైనా 10,000 3 పేరు ఫ్రీ. ఎందుకు ఏ పేరు పూర్తి పేరు రాయనా? వాళ్ళందరూ 2 వేసి 3 వేసి 4 వేసి 5 వేసి ఏమి ఎవరు అంతమంది పోయారా? మీ తాతను పిలిచారు బాబు. మొత్తం ఒకసారి పిలిచామంటారా? పొటంపు నామనేషా చెప్పండి బాబు. పొటంపు పేరు పుట్టిపోయారు. అమ్మమ్మమ్మమ్మ ఎంత అన్యాయం అండి. ఆ చీలి ముందు నిలబెట్టిందంటే మాటలతో పనా? అది కాని కట్టాలి కనకటి కట్టాలి ఆయన కట్టాలి 5 కట్టాలి కింద మీద అన్ని చూసి ఆకాశం బొక్కెట్టి రమ్మని చెప్పాలి. అమ్మన్నా కొడుకుని ఏదో పొద్దు తిరిగి 4 నెలలో వేసుకోవాలి. ఉదాహరణ దాదరే తిట్టేవాళ్ళు రాశక్తులు వేరే పూలు తిరుగుతాడు అమ్మా. నాయుడు గారు నాయుడు గారు బాబు బాబు సత్యనారాయణ గారు ఇలా రండి. పర్లేదండి. ఏమిటి క్యాబ్ ఇలా రండి. సంగతులు
అవునే బాబు మొన్న దిగాల కొత్త దిగా హెల్మెట్ అవ్వాలి ఆ హెల్మెట్ చెట్టు మా కృష్ణ చెట్టు మీరేంటి అవతల జీడిపక్కకి వెళ్ళి అంటే తింటారా కిందకి ఏం లేదు సత్యనారాయణ గారు మీరు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంటే మాకు పలకరించలేదే పలకరిస్తున్నాం అనుకో మాకు ఓటు ఉందండు అప్పుడప్పుడు మేము పని చేస్తాం అంటే ఇప్పుడు ఎవరు జీవనం దిగ్గడానికి ఎక్కడ వస్తున్నాం ఎవరితో వాళ్ళు తక్కువ ఇస్తే తింటాం ఎక్కువైతే పోయేస్తాం ఎక్కడ వస్తావు తక్కువ తక్కువ ఏందనే మంచిదే ఎందుకే మీరు ఏమన్నా లేదా అయ్యో మా వాడు ఎక్కడ సరి చూసుకో మాదేవో మాదేవ మాదేవో మాదేవ జయ నాదేవ బాబు మీరు ముందు దగ్గర వచ్చారు బాబు బొమ్మలో నెలలా కదా రాబోకే మీరు ఉద్యోగాలు చేసేది కూడా మా డబ్బులు ఇస్తారు కృష్ణాతనం చేస్తారు ఇచ్చేబట్టి ఎందుకు అవుతుంది మీకు అర్థమవుతుందా నచ్చింది అంటే డైరెక్ట్ గా నీకు పద్ధతి కాదు లేకలా కొందరు వచ్చింది ముందే వచ్చాను నీ మాత్రం వచ్చి ఉంటాయి కదా నాయగారు పూర్తి పేరు చెప్పేది కదా చచ్చినా సరేనండి మాదేవో మాదేవ మాదేవో మాదేవ మాదేవో అరగంటకు ముందు ఆకేస్తానమ్మా అన్ని పెడతానమ్మా తలుపు నీరు తల్లి తింటానికి తట్టుకోవాలమ్మా నాయుడు ఓ నాయుడు ఈడు బెదిరి పెంచడు అమ్మాయిలు చూస్తే ఎందుకో ఇంత భయం విశాఖపట్నం రంగులను చడ్డీలు ఉంటాయి రోడ్లో పట్టించుకోరు బా వాసన తిరిగింది ఎవరాచావు అమ్మాయిని సిగ్గుపొగ్గులా అని ఇలా రాయి ఏమమ్మాయి ఆ కూర లేదు నువ్వేసేటి నా బొమ్మది తాతనంటే నీకు దగ్గర మీద నుంచి వచ్చాను అలా బొమ్మది ఏం మాట్లాడావా మోగపిల్లవా ముక్కు మొగ్గు బాగున్నాయి కదా నీకు నీ నోరేవడం మరి అమ్మా అమ్మో అమ్మో 100 చదువుతున్నా నేను వచ్చింది డబ్బులకే కదా ఏంటి ఊరికొంటున్నా అనుకుంటున్నావా నాకు చదువు అనుకుంటున్నావా బాగా చదవాలా ఓళ్ళు చదవాలా ఎలా చదవాలా ఒప్పుడు చదవాలా ఇప్పుడైనా రూపా రాత్రికి సిరిసే కట్టినా చిన్నసే కట్టినా చదివాను చదవాలి చందాలు ఎప్పుడంటే అందరూ కొలకరు కదా అప్పుడే చదువుతాను అమ్మమ్మ అంత పాపం చెప్తుంది పిల్ల అంటే అప్పుడు వెళ్ళి అనుకుందా అలా కాదమ్మా ఒళ్ళు పంకపోతే పేరు పెరిగిపోతుంది కదా నీ సూత్రం అదేమో అన్నానే అమ్మా లేదే చందాలు అప్పుడేనా నీకు ఎందుకు చదివేస్తాను అమ్మా చదివేస్తాం కానీ నాకు చిన్న ఈగినాన్స్ ఉందమ్మా చిన్న ఈగినాన్స్ ఉందమ్మా బాబు చెప్పలేను కానీ చెప్పలే తప్పదు నువ్వు రావే చెప్పకపోతే కాదమ్మా ముందు డబ్బు చేతినట్టు చెప్తాను అమ్మ నేను నిమ్మలో అమ్మ సేవకొచ్చిన నాకు ఉంది మహా మోగిది నేను ఒప్పుతాను అమ్మ చూపుడు ఎలా చేస్తుంది ఇప్పుడు మాట్లాడాలని నటించినావు మాట్లాడేస్తున్నావు అంటే దొంగే నువ్వు ఏటో 12 వోల్ట్ ఇది 12 తరగతి నాకు కరెంట్ ఎలా వేస్తున్నారు
వయసు 69 వచ్చినా ఇంకా యాసల్పం అవుతుంది నాకు. మా ఇక్కడ ఆడమ చెప్పులు కాలశాపం మీద కట్టుకుని కరెంట్ రాలేదు. ఈ పిల్ల 13,500 తీసుకుని నా కరెంట్ శాఖ కొట్టున్నది కట్టి కొట్టేస్తారట. అమ్మ బాబోయ్. చేయడానికి ఏదేదో అవుతుంది.
స్వాగతం సుస్వాగతం. చరిత్రలో వీరుడిగా జరగని స్థానాన్ని సంపాదించుకున్న ఒక వీర శివాజీ ధైర్యము, తెగింపు, యుద్ధంలో శత్రువులు సైతం చేర్చి చెందాడిన అభిమన్యుడే పరాక్రమం కలిగిన ఈ పరమటి అభిమన్యుడికి వందనం, అభివందనం. అలీ అన్నా చరణ్, అన్నా, పేద రైతుల కోసం దేవుడు మన్య భూముల్ని పంచడానికి అన్న ఠాగూర్ ఆశయాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాడినే కానీ మీ పొగడుతల కోసం, మీ మెప్పుల కోసం వచ్చిన ధీరుణ్ణి కాను. అన్నా, నిస్వార్థమైన నీ ఆశయాన్ని నెరవేర్చడానికి మేము ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటామన్నా. అవునన్నా, మనిషిని మనిషిగా చూడని ఆ ధనవంతుల ఆట కట్టించడానికి త్రేతాయుగంలో శ్రీరాముల వారికి ఆ హనుమంతుడు మాదిరిగా మేము ఇప్పుడు మీకు అండగా ఉంటామన్నా. కాళీ అన్నా చరణ్, అన్నా, మీలాంటి తమ్ముళ్ళు నా దగ్గరకు పంపించిన ఆ లక్ష్మీ నరసింహస్వామికి, ఈ పడమట లంక ప్రజానికానికి శిరస వంచి పాదాభివందనలు చేస్తున్నాను. అన్నా, ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటన్నా? మార్కెట్ యార్డులో రైతులకు అందవలసిన ఎరువులను దొడ్డుదారుడు అమ్మి సొమ్ము చేసుకుంటున్నా ఆ సర్పాల కూరలు పీకి అవి ప్రజలకు అందజేయాలి. అంతేకాదన్నా, బస్తాలకు బస్తాలు రేషన్ బియ్యం, పంచదార, నిత్యావసర వస్తువులను, అలాగే వానకోణంలో స్టాక్ చేసిన సరుకులను ఈ పేద ప్రజలకి పంచేద్దామన్నా. అదే పెత్తందారులని ఎదురు లేదని ఎర్రవేగుతున్న కామందులకు మనం ఇవ్వబోయే మొదటి హెచ్చరిక, ఈ రోజు రాత్రికి గోడంలో ఉన్న ఎరువులు, నిత్యావసర సరుకులు ప్రజలకు అందజేయాలి. అలాగే అన్నా. కానీ చరణ్, మనం ప్రాణాలతో చెలగాటం మొదలు పెట్టాం. చాలా జాగ్రత్తగా పని పూర్తి చెయ్యాలి. అలాగే అన్నా. రాజసర్పభూషణం రాజకీయాన్ని, చట్టాన్ని అండగా చేసుకొని నువ్వు సాగిస్తున్న మారణ కాండమును అగ్నికి హాత చేసి
ఈ భూమాతకి బలిదానం చేసి నా అన్న వదిలిన ఆత్మకు శాంతి చేకూరుస్తాను. రాయ్ సర్పం, వేట 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 ఈ రోజు మొదలయ్యింది. ఆ అభిమన్యుడు పద్మ వ్యూహంలో ధర్మయుద్ధం చేసి వీరమరణం పొందాడు. ఈ అభిమన్యుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని వేటాడి ముక్కలుగా నరికి శ్మశానంలో సజీవ సమాధి చేస్తాడు. కాబట్టి హలో మిస్టర్, సజీవ సమాధి చేసే నీలాంటి నరహంతుకుల అరాచక నాపటానికి, నీ ఆట కట్టించడానికి నేను ఇక్కడికి వచ్చాను మిస్టర్. ఓ ఇన్స్పెక్టర్ విక్రమ్ గారా? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు ఇన్స్పెక్టర్, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. ఓ, నీకు జాతకం చెప్పడం కూడా తెలుసు అన్నమాట. అయితే రోడ్డు పక్కన చిలకలు పెట్టుకొని చిలక జోస్యం చెప్పుకోక హత్యా రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? రా ఇన్స్పెక్టర్, అతిగా మాట్లాడొద్దు. ఈ అభిమన్యుడు కత్తి విసిరినా క్షమిస్తాడు, కానీ నోరు జారితే సహించడు. ఏంటి, నోరు జారితే సహించవా? చావంటే భయపడటానికి అల్లా టప్పాగా గల్లీలో తిరిగి కొండానా కొడుకులు అనుకున్నారా? విక్రమ్ సింగ్ రాథోడ్ నా పేరు వింటే ఆ చావకే చలజ్వరం కొడుతుంది. ఆయన హత్యలు చేసేవాడిని హంతకుండా అనకుండా ప్రజానాయకుడని మెచ్చుకోవాలా? నేను నాకు ద్రోహం చేసిన వాడినైనా క్షమిస్తాను, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని హత్యా రాజకీయాన్ని నడిపే నీలాంటి వాడను క్షమించను. మర్యాదగా నాకు లొంగిపో. విక్రమ్, పగ ప్రతీకారాలతో రగిలి కక్ష క్రోధాలతో మండి బండగా మారిన ఈ గుండెను చిందించే శక్తి నీ తుపాకీ గుళ్ళకి లేదు. అగ్ని పర్వతంలా సెగలకెక్కి ఈ గుండె పగిలితే ఎగసపడే అగ్ని జ్వాలకు తట్టుకునే శక్తి నీకు లేదు. మూర్ఖంగా మాట్లాడకుండా వచ్చిన దారినే వెళ్ళు. అమాయకులను అన్యాయం చేస్తూ అడ్డు వచ్చిన వారిని మూర్ఖంగా అడ్డు తప్పిస్తున్నా మూర్ఖుడివి నువ్వు, నేను కాదు అభిమన్యు. ఇక్కడ అమాయకులకు అన్యాయం చేస్తూ అడ్డు వచ్చిన వారిని అతమారుస్తోంది నేను కాదు విక్రమ్. ఆ గజపతి భరద్వాజ లాంటి వాళ్ళు రాజకీయాన్ని చట్టాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఆడవాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటమాడుతుంది కూడా వాళ్ళే. అంటే నీకు శాతనైతే వెళ్ళి వాళ్ళని కాపాడుకో. అంటే నా నుండి తప్పించుకోవటానికి నువ్వు చేసిన నేరాలను ఆ సర్పభూషణం లాంటి పెద్ద మనుషుల మీద వేస్తున్నావా? చూడు, చట్టం దృష్టిలో ఆ సర్పభూషణాలైనా ఈ అభిమన్యులైనా ఆ కడక ప్రధానమంత్రి అయినా ఒక్కటే. చట్టం, ధర్మం, నీతి, నిజాయితీ ఆ సర్పభూషణం, నాగభూషణం, ఎస్పీ భరద్వాజ్ లాంటి లపోటా నా కొడుకుల చేతుల్లో చిక్కుకుపోయింది. నీకు శాతమైతే కాపాడుకో.
కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందో లేదో కానీ నీలాంటి కఠినాత్మలకు అందరూ అలాగే కనిపిస్తారు. నీ మాటలతో నన్ను మార్చలేవు. మర్యాదగా నాకు లొంగిపో. ఇన్స్పెక్టర్, ఇంతకు నేను చేసిన నేరమేంటి ఇన్స్పెక్టర్? ఎంఆర్ఓ ఠాగూర్ని హత్య చేసి అతని భార్య సునీతను మానభంగం చేసి వాళ్ళని హతమార్చినందుకు మరోసారి నీ నోటి వెంట మాట వస్తే నీ నాలుక అడ్డంగా చీరేస్తాను. ఏమన్నావు? ఎంఆర్ఓ ఠాగూర్ని నేను హత్య చేశానా? ఠాగూర్ ఎవరనుకుంటున్నావు? ఠాగూర్ నా రక్తం పంచిక పుట్టిన నా అన్నయ్య. సునీత నాకు తల్లితో సమానం. అలాంటిది నా వాళ్ళను నేను హత్య చేశానంటావా ఇన్స్పెక్టర్? చెప్పు ఇన్స్పెక్టర్, చెప్పు. ఐఎమ్ సారీ మిస్టర్ అభిమన్యు. ఎంఆర్ఓ ఠాగూర్ మీ అన్నయ్య అని తెలియక కాస్త తొందరపడ్డాను. మరి నువ్వే వాళ్ళని హత్య చేశావని నన్ను ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా పంపించారు. ఎవరు ఇన్స్పెక్టర్? ఎమ్మెల్యే గజపతి, మా ఎస్పీ భరద్వాజ్ గారు. ఆ గజపతి గాడిని, ఆ ఎస్పీ గాడిని ట్రాన్స్ఫర్ చేస్తాను. అది నేను ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. జరగనివ్వను. శాసిస్తున్నావా? వాస్తవాన్ని చెబుతున్నాను రా. విక్రమ్, పులితో వేట నాతో ఆట సాధ్యం కానిది. నీది ఎదురుదాడి అయితే నాది మెరుపుదాడి. అడ్డు వచ్చిన వాడిని అంతం చేయడమే ఈ అభిమన్యుడికి తెలిసింది. తాడో పేడో తేల్చుకుందాం. పులిబోనులో అడిగి పెడితే ఇలాగే ఉంటుంది. నిన్ను పంపించిన వాడికి చెప్పు, పులితో ఆట ఆడాలంటే వేట నేర్చుకోవాలని చెప్పు. అబ్బా సినిమాకి వెళ్దామండి. థియేటర్లో సినిమా కంటే నా ఎదురుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కవులు ఒదిగిపోయి ముద్దు ముచ్చట్లు ఆడాలనుకో. ఏమంటావు? అబ్బా ఆశ అవన్నీ పెళ్ళైన తర్వాతే. మీ ఆడవాళ్ళతో చర్చకేయాలి, మాట్లాడితే చాలు పెళ్ళి 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 అని ఒకటే గొడవ. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం అంటే ఏం లేదు రోజు. కొన్నాళ్ళు సరదాగా ఇలానే గడిపేద్దాం. అలా అయితే నేను కన్న పిల్లని రోజని కాదు, పిల్ల తెల్లని రోజని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. నాకు అంత అదృష్టం అన్నయ్యా. అబ్బా అంత చిరిపే. మనిషికి ఆశ, మనసుకి తాపం లేకపోతే ఈ సృష్టిలో ఏది ముందుకు సాగదురా. నీ మాట నీ చూపులో బాణాలు నా గుండెల్లో గుచ్చుకుంటే నా మనసు ఒకటే ఆరాటపడింది. నీ ఆరాటాన్ని నా పోరాటంతో చెప్పినట్టు
హృదయాలలోని మకరందాన్ని గుర్తులతో చుర్రుకొని ఈ వంపు సొంపు సోయగాలను ఆలింగనం చేసుకోవడమే నా పోరాటం. చిచి చిలిపి. సిగ్గుపడే ఈ సుందరిని నా హక్కుని చేర్చుకొని నా పోరాటాన్ని మొదలు పెడతాను. అబ్బో అయ్యగారి సరసం బాగానే అగ్గిమేరుతుంది. కొంచెం కొన్నాళ్ళ పాటు పక్కన పెట్టి స్నానం వెయ్యండి. అదిగో మళ్ళీ మొదటికే వచ్చాం. నీ మాయ మాటలు వింటూ కాసేపు ఎక్కడ ఉంటే ఇప్పుడే కడుపు చేసి పిల్లలు కనేవాళ్ళ ఉంటా. మా నాన్నగారు నా కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఇంటికి వెళ్ళాలి. రోజా అలా అయితే నన్ను ఎందుకు ఎక్కడికి రమ్మన్నావు? ఇంకెప్పుడు నన్ను కలవడానికి ట్రై చేయకు. బాయ్. చెడుగడో
చెప్పినట్లు రైతులకు ఎరువులు, ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశావా? అందజేశారన్నా. ఆ పేద ప్రజలకి సంతోషంగా పండగ చేసుకుంటున్నారన్నా. ఈ అభిమన్యుడు ఆశయాన్ని, ఆదర్శయాన్ని నిలబెట్టగల సామర్థ్యం నా తమ్ముళ్ళైన కాళీ చెరలకు మాత్రమే ఉంది. నేను మొదలుపెట్టే సర్పయోగ యజ్ఞానికి మీరు ఋషులు. అన్నా, మా పేద ప్రజల బ్రతుకుల మీద ప్రాకులాడుతూ నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నా. కాళీ, నాలో రగులుతున్న ప్రతికార అగ్ని జ్వాలకు ఆ దుర్మార్గుల అంతం చేసే వరకు ఈ పడమట లంక ప్రజలకు అండగా ఉంటాను. సైనికుడునై పోరాడుతాను. అన్నా, ఆ దుర్మార్గుడైన సర్పభూషణానికి రైట్ సైడ్ రాజకీయం, లెఫ్ట్ సైడ్ చట్టం తోడిగా ఉన్నాయి. వాటిని అడ్డు పెట్టుకొని నీ ప్రయత్నాలను అడ్డు తగిలి నిన్ను అంతం చేయడానికి మార్గాలు ఎదుగుతున్నాడన్నా. అమాయకరమైన ప్రజలను భక్షిస్తూ ఎదురు లేదని విర్రవేగుతున్న రాక్షసులను అంతం చేయడం న్యాయం, ధర్మం. అందుకు నాకు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉన్నాయి. కనుక నన్ను అంతం చేయడం వాళ్ళ తరం కాదు కదా. నువ్వు చెబుతున్న రాజకీయం చట్టం తరం కూడా కాదు. నీ మీదున్న కాన్ఫిడెన్స్ ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నా. కానీ నా ఏ యుగములోనైనా ఉన్నవాడు మరీ ఉన్నవాడు అయిపోతున్నాడు, లేనివాడు మరీ పేదవాడిగా మిగిలిపోతున్నాడు. మారాలి, మార్చాలి. దానికోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. అందుకోసం ముందుగా నువ్వు ఆ ఎస్పీ గారి దినచర్య తెలుసుకో. వాడు చావుతో వేట మొదలవుతుంది. అలాగే అన్నా, వెళ్ళొస్తాం. అన్నా, ఆ మార్కెట్ యార్డ్లో ఎరువులు బయటకు తెస్తామంటే ఈ అమ్మాయి అక్కడ గొడవ చేస్తుంది. నోరు మూసుకొని ఇక్కడ తీసుకొచ్చాను దాన్ని. వెరీ గుడ్. నువ్వు లోపలికి వెళ్ళు. ఈ గులాబీ పువ్వు సంగతి నేను చూసుకుంటాను. అన్నా, తీసుకురావడం అయితే తీసుకొచ్చాను, కానీ ఆ దుర్మార్గులు ఏమైనా చేస్తారని భయంగా ఉందన్నా. ఎందుకు భయం చరణ్? నీకు ఈ అన్న ఉన్నాడు. ఈ అభిమన్యుడు ఉండగా నీ ఒంటి మీద ఏగా కూడా వాళ్ళెవడు. భయపడకు. కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు. అది చేత కాకపోతే పాక్కుంటా పో. అంతేకాని ఒకే దగ్గర అలా శిలలా ఉండిపోకు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సంతృప్తి కెరటాలు ఎగసి ఎగసి పడుతూ ఉంటే తలుచుకుంటే నీ సత్తా ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయవలసిన సంగతి. ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి తల దించేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగడానికి వీలేదు. వీజే గాలి పారే నీరు ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు కసి కసిగా ప్రవహిస్తుంది. నీ నెత్తురుతో సహా ఏది ఆగడానికి వీలు లేదు. ధైర్యంగా ఉండు. నీకు ఈ అభిమన్యుడు ఉన్నాడు. అలాగే అన్నా. ఈ గులాబీ పువ్వు సంగతి నేను చూసుకుంటాను. మిస్టర్, నా పేరు గులాబీ కాదు, నా పేరు రోజా.
చూడు మిస్ రోజా, దేవలోకమును చూచిన పారిజాతి పుష్పాలివా? చూడు, నేను ఎమ్మెల్యే గారి చెల్లెల్ని. మర్యాదగా మీరెత్తుకెళ్ళిన ఆ ఎరువుల్ని ప్రభుత్వానికి అప్పచెప్పండి, లేదంటే పోలీసులకు ఇప్పుడే చెప్పి మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాను. చూడు బేబీ, మీ అన్న లాంటి దుర్మార్గుడు రైతులుగా నిల్వ చేసిన ఎరువులను దొంగసాటిని అమ్మి డబ్బు సంపాదిస్తుంటే వాటిని కొల్లగట్టి ప్రజలకు అందజేస్తున్నాను. అది అలా చేయడం అన్యాయం కాదు, ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు కాదు. న్యాయం ఎక్కడుంది? న్యాయం డబ్బున్న వాళ్ళ చేతుల్లో అగ్గిపెట్టెలా మారిపోయింది. ధర్మం బజారు గుండాల చేతుల్లో నలిగిపోతుంది. అందుకే చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకొని ఉన్నవాడి జేబు కొట్టి లేని వాడికి పంచుతున్నాను. అంటే నువ్వేమైనా నియంత్రణకుడు అనుకుంటున్నావా? ఎస్, నేను నియంతునే. స్వార్థపరుల అరాచకాలను ఆపడానికి నేను నియంతగానే మారాను. అంటే నిన్ను చట్టం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుందన్నమాట. నన్ను అరెస్ట్ చేయాలంటే నాకు నేనుగా లొంగిపోతేనే తప్ప అరెస్ట్ చేసే ధైర్యం ఏ పోలీస్ ఆఫీసర్కి లేదు. నన్ను శిక్షించేద్దాము ఏ న్యాయస్థానాలకి లేదు. అలా గర్వపడకు మిస్టర్ భగవన్యం. అభిమన్యు, చూడు అభిమన్యం, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం న్యాయం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ కోసం ఎక్కడో చోట వచ్చిన ఆపదల్ని పక్కన పెట్టి నిన్ను ఖచ్చితంగా జైల్లో పెట్టిస్తారు. నివురుగప్పుడు నిప్పుల దహించకపోతున్న నా కోసం ఎవరో ఎదురు చూడరు, చూడలేరు. చూడండి, కరుడు కట్టిన ఈ హృదయంలో ఏ మూలనైనా కానీ కాస్త మానవత్వం అనేది ఉండాలి. అలా ఆలోచించుకొని కాస్త ఈ సమాజం పైన తిరగబడండి. వస్తా. ఆ రవివర్మకై అందని అందాన్ని గులాబీ పువ్వు నా హృదయంలో అడిగి పెడితే నా జీవితం నందనవనంలో ముందుకు సాగిపోతుంది. అవి నీ ఆశయాలకు నీ ఆదర్శాలకి అడ్డు చెప్తున్నందుకు నీకేమైనా కోపం వస్తుందా? నీలాంటి అమ్మాయి నా జీవితంలో అడుగు పెడుతుందంటే అంతకన్నా మంచిది ఏముంటుంది? I love you. I love you too.